హాయ్ ఫ్రెండ్స్, అందరికీ లాస్ట్ టైం పెట్టిన వీడియోకి గివ్ అవే ఇవ్వాలని ప్లాన్ చేసినాం, కానీ ఆ వీడియో అంతగా రీచ్ అవ్వలేదు. సో ఈ వీడియోకి గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాం. లాస్ట్ టైం పెట్టిన దానికంటే టార్గెట్ ఇప్పుడు కొంచెం తక్కువ చేసినాం అన్నమాట. 500 లైక్స్, 200 కామెంట్స్. సో ఎవరికైతే ఈ మొబైల్ కావాలనుకుంటున్నారో వారు ఐ వాంట్ దిస్ అని కామెంట్ చేయండి. 200 కామెంట్ చేసి 500 లైక్ చేసి ఈ మొబైల్ని గెలుచుకోండి. ఓకేనా? ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మరొక కొత్త ప్రోడక్ట్ మీ అందరికి వచ్చేసింది అనమాట. ఈ ప్రోడక్ట్ వచ్చేసి సీనియర్ సిటిజన్ మొబైల్ ఫ్రెండ్స్. సీనియర్స్కి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో నేను ఇది మా డాడీ కోసం ఆర్డర్ చేసిన అమెజాన్ నుండి. ఈరోజే డెలివరీ అయింది. ఇప్పుడు మనం దాన్ని అన్బాక్స్ చేసుకొని చూద్దాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇదే ఆ మొబైల్ వచ్చేసి. ఓకేనా? ఇక్కడ మనకి ఈజీ ఫోన్ అని రాసింది. ఎలైట్ 4G ప్లస్ మోడల్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఓకేనా? ఇక్కడ మనకి కొన్ని ఫీచర్స్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఓకే, చూడండి, ఎర్గోనామిక్ డిజైన్, కంఫర్టబుల్ టు హోల్డ్, సింప్లిఫైడ్ మెన్యూ, స్టడీ కన్స్ట్రక్షన్, తర్వాత మనకి ఇక్కడ వైర్లెస్ FM రేడియో అంట. తర్వాత దీని డిస్ప్లే మనకి సైజ్ వచ్చేసి 2.18 ఇంచెస్ ఫ్రెండ్స్. తర్వాత బ్యాటరీ వచ్చేసి 1700 mAh బ్యాటరీ. డ్యువల్ సిమ్, ఇందులో 4G వోల్ట్ సిమ్ ఉంటుంది. ఓకేనా? తర్వాత దీంట్లో మనకి స్టోరేజ్ వచ్చేసి 32 GB అన్నమాట. ఓకే, మనకి ఇందులో లాంగ్వేజెస్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం, చాలా రకాల లాంగ్వేజెస్ మనకి ఇందులో అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ కూడా ఇచ్చిండ్రు ఫ్రెండ్స్ దీని గురించి. దీని మోడల్ కానీ, కలర్ కానీ, నెట్వర్క్ కానీ ఇక్కడ రాసి ఉన్నాయి చూడండి. కంట్రీ ఆఫ్ ఒరిజిన్ చైనా అంట. మ్యానుఫ్యాక్చర్ డేట్ ఇచ్చిండ్రు మనకి. చూడండి, ఇక్కడ MRP ప్రైస్ వచ్చేసి ఫ్రెండ్స్ 5990 అన్నమాట. ఇంకా తర్వాత ఇటు మనకు స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. చూడండి, 7 సెంటీమీటర్ 2.8 బిగ్ స్క్రీన్ అన్నమాట. బ్యాటరీ వచ్చేసి నేను చెప్పాను కదా 1700 mAh బ్యాటరీ. తర్వాత డ్యువల్ సిమ్ అన్నమాట, 4G. తర్వాత దీంతో పాటు మనకి డాక్ చార్జర్ కూడా ఇచ్చిండ్రు. ఫోటో స్పీడ్ డయల్ అన్నమాట. దీంట్లో మనం ఫొటోస్ కూడా అటాచ్ చేసుకొస్తాయి కాంటాక్ట్స్కి. తర్వాత డెడికేటెడ్ హెల్ప్ బటన్, సాస్ బటన్ కూడా మనకి ఇచ్చిండ్రు. తర్వాత మెడిసిన్ రిమైండర్స్, మనం ఇందులో రిమైండర్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత కస్టమైజ్ మెన్యూ ఉంటుంది. కేర్ గివర్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. తర్వాత లౌడ్ అండ్ క్లియర్ సౌండ్ కూడా మనకి ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఆల్ కాల్ రికార్డింగ్ అన్నమాట. రికార్డింగ్ ఆప్షన్ కూడా మనకి ఇందులో ఇచ్చిండ్రు. తర్వాత స్టాప్ అన్వాంటెడ్ కాల్స్, అంటే మనం ఎలాగైతే మన స్మార్ట్ ఫోన్స్లో నంబర్స్ని బ్లాక్ చేస్తామో ఇందులో కూడా మనం కాల్స్లని కానీ ఫ్రాడ్ కాల్స్ ఉంటాయి కదా వాటిని మనం స్టాప్ చేసుకోవచ్చు. రిజెక్ట్స్ లిస్ట్ కూడా పెట్టుకోవస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఈ బాక్స్లో ఇంకొక బాక్స్ కూడా మనకు పెట్టించిండ్రు అన్నమాట, ఎలాంటి డ్యామేజ్ కాకుండా. తర్వాత ఈ బాక్స్లో మనకి ఏవో కార్డ్స్ ఇచ్చిండ్రు, స్టిక్కర్స్ ఏమో లేకుంటే మాన్యువల్ కార్డ్స్. చూడండి, ఓకేనా? ఇది మాన్యువల్ కార్డ్ కూడా అనుకోవస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? మనకి ఇందులో 1 year వారంటీది కూడా ఇంక్లూడ్ చేసి ఉన్నది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఇది వచ్చేసి మొబైల్ ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత మనకి ఇంకా బాక్స్లో చార్జర్ ఇచ్చిండ్రు అన్నమాట. ఇది వచ్చేసి డాక్ చార్జర్, ఇది వచ్చేసి బ్యాటరీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్ ఫ్రెండ్స్. ఓకేనా?
ఇది వచ్చేసి బ్యాటరీ అన్నమాట. చూడండి 1700 mAh బ్యాటరీ. ఓకే, ఇది వచ్చేసి డాక్ చార్జర్ అన్నమాట ఫ్రెండ్స్. ఓకే, చాలా బాగుంది. ఇది వచ్చేసి అడాప్టర్ ఫ్రెండ్స్, ఛార్జింగ్ది సి టైప్ ఇచ్చిండ్రు మనకి. ఓకే, ఇది వచ్చేసి మెయిన్ ప్రోడక్ట్ అన్నమాట మనది. చూడండి ఎంత బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్ దీని డిజైన్ అండ్ లుక్. దీన్ని రిమోట్లీ మనం మానిటర్ చేస్తుంది. దీని ఒక యాప్ ఉంటుంది ఆండ్రాయిడ్లో, కేర్ టచ్ యాప్ అని. ఓకేనా, దాని కాన్ఫిగర్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట. మనం ఇందులో రెస్ట్రిక్ట్స్ కాల్ చేసుకోవస్తుంది, తర్వాత కాంటాక్ట్స్ని కూడా సింక్రనైజ్ చేసుకోవస్తుంది. ఇంకా చాలా సెట్టింగ్స్ ఉంటాయి. మనం స్మార్ట్ ఫోన్ నుండే ఫుల్ కంట్రోల్ చేయవస్తుంది. ఆ యాప్ గురించి కానీ ఇంకా మిగతా డీటెయిల్స్ గురించి ఫుల్ రివ్యూ కావాలనుకుంటే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. మేము పార్ట్ 2 వీడియోలో వాటన్నిటి గురించి రివ్యూ ఇస్తాము. ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.